అందరికీ హరి ఓం అండి. శ్రీ గురుభ్యో నమః. అందరూ ఎలా ఉన్నారు అండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను అండి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అండి. లక్ష్మీదేవి అమ్మవారికి మంగళకరమైన వస్తువులు అన్నా, సుగంధ పరిమళ ద్రవ్యాలు అన్నా ఎంతో ఇష్టము అండి. అలాంటి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి గురువింద గింజలు అండి. ఈ గురువింద గింజలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అండి. నేను పూజను నిర్వహించుకుంటూ గురువింద గింజల యొక్క ఉపయోగాలను గురించి, ప్రయోజనాల గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను అండి. కాలం ఎంతగా మారిపోయినా కూడా పూర్వకాలపు ఆచారాలు, వ్యవహారాలు మారనే లేదు అండి. ఇంకా వాటిని పాటిస్తున్నామంటే మన ఆచారాలు, వ్యవహారాల్లో ఉన్న ఉపయోగాలు అలాంటివి అండి. ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించాలని ప్రయత్నించేవారు కొన్ని ఆమెకు ప్రీతికరమైన పనులు చేయక తప్పదు అండి. నిజానికి ఆ దేవదేవికి కొన్ని ప్రత్యేకమైన వస్తువులంటే మహా ఇష్టము అండి. అలాంటి వాటిని ఇంట్లో ఉంచడం వల్ల సకల శుభాలు కలుగుతాయి అండి. గురువింద గింజలు వీటిని గురించి చిన్నతనంలో తెలిసి ఉంటుంది అండి. పెద్దవారు వీటి పేరుతోనే ఒక సామెత చెప్పి మరి ఈ గురువింద గింజలను గుర్తు చేసేవారు అండి. వీటిని వైష్ణవులు రాధారాణి పాదముద్రలుగా పూజించేవారు అండి. వీరు ఈ గింజలను సాలగ్రామ పూజలో తప్పనిసరిగా వాడేవారు అండి. గొప్పలకు పోయే వారిని, ఎదుటివారిని అనుమానించే వారిని ఈ గురువింద గింజలతో పోల్చుతారు అండి. ఈ గురువింద గింజలు మనకు ఎరుపు, నలుపు, పసుపు, నీలము, ఆకుపచ్చ, తెలుపు రంగులలో లభిస్తాయి అండి. ఎర్రటి ఎరుపు వస్త్రంలో గురువింద గింజలను వేసి కుంకుమతో కలిపి బీరువాలో ఉంచితే ధనాభివృద్ధి కలుగుతుంది అండి. ఇందులో తెలుపు రంగు గింజలు శుక్రదోష నివారణకు, ఎరుపు రంగు గింజలు కుజగ్రహ దోష నివారణకు, నలుపు రంగు గింజలు శనిగ్రహ దోష నివారణకు, పసుపు రంగు గింజలను గురుగ్రహ దోష నివారణకు, ఆకుపచ్చ గింజలను బుధగ్రహ దోష నివారణకు ఉపయోగిస్తారు అండి. ఆయా గ్రహ దోషాలు ఉన్నవారు గురువింద గింజలను కంకణాలుగా చేయించుకొని ధరిస్తారు అండి. అలా ధరించడం వల్ల గ్రహ దోషాలే కాదు, నరదృష్టి కూడా తొలగిపోతుంది అండి. ఈ విధంగా గురువింద గింజలను మనము లక్ష్మీదేవి స్వరూపంగా భావించవచ్చును అండి. ఒక ప్లేటును తీసుకొని సోపును, అదేవిధంగా కర్పూరాన్ని 11 గురువింద గింజలను వేసి లక్ష్మీదేవి ముందు ఉంచి ఆ ప్లేటును తీసుకుని వెళ్ళి బీరువాలో ఉంచితే ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది అండి. అదేవిధంగా 11 గురువింద గింజలు, 11 గోమతి చక్రాలు, 11 లక్ష్మీ గవ్వలను తీసుకొని ఒక ప్లేట్లో ఏర్పాటు చేసుకొని లక్ష్మీదేవి పూజలు ఏర్పాటు చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి అండి. అదేవిధంగా అమ్మవారికి పంచహారతి ఇచ్చేటప్పుడు ఈ గురువింద గింజలను పెట్టుకొని పంచహారతి ఇవ్వడం వల్ల ఏ కోరిక కావాలంటే ఆ కోరిక నెరవేరుతుంది అండి. ఈ విధంగా గురువింద గింజలు చాలా ఉపయోగకరమైనవి అండి. మనకి ఎన్నో రకాల ప్రయోజనాలను తీసుకువస్తాయి అండి. చెడు ప్రభావం ఉన్నవారు, దుష్టశక్తులు ఉన్నవారు చక్కగా ఈ గురువింద గింజలను ఉపయోగించుకుంటే చాలా మంచిదే అండి. అదేవిధంగా చిన్నపిల్లలకు దిష్టి తగిలినప్పుడు 5 గురువింద గింజలను వారికి దిష్టి తీసి పారే నీళ్ళల్లో వేస్తే దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి అండి. ఈ విధంగా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన గురువింద గింజలు మనందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఈ పూజలు నిర్వహించుకున్నాను అండి. వీటిని అమావాస్య తిథులలో శుక్రవారము, మంగళవారము రోజులలో, అక్షయ తృతీయ వంటి పర్వదినాలు ఎక్కువగా ఉపయోగిస్తారు అండి. మనము శుక్రవారం పూజ చేసుకునేటప్పుడు వీటిని ఉపయోగించి పూజ నిర్వహించుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహము సులభంగా దొరుకుతుంది అండి. ఈ గురువింద గింజలు పూజా సామాగ్రి అమ్మే చోట అందుబాటులో ఉంటున్నాయి అండి. మనకి ఎరుపు, నలుపు రంగులో ఉన్నవి ఎక్కువగా దొరుకుతున్నాయండి. అయితే ఆకుపచ్చ గురువింద గింజలు దొరికినట్లయితే మన అదృష్టం పండినట్టే అండి. ఆ ఆకుపచ్చ గురువింద గింజలు లక్ష్మీదేవికి, కుబేరుని కూడా ఎంతో ప్రీతికరమైనవి అండి. ఈ విధంగా పూజను నిర్వహించుకున్నాను అండి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అండి.
నన్ను ప్రోత్సహించండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.